రాధా రాధా లేమ్మలే తెల్లారిందిలే. వేణు లే బాబు, జ్వరం తగ్గిందిలే. రవి రవి లేమ్మా. యాండి కాఫీ రెడీ. యాండి లేవండి, నాకు ఆశ్రమానికి వెళ్ళడానికి టైం అవుతుంది. ఎదురుగా ఉన్నావా? ఉన్నాను. అయ్యో రామా, పొద్దున లేవగానే చూడాల్సింది నా మొహం కాదండి, ఆ దేవుడి మొహం. నీ మొహంలే, దేవత మొహం చూసిన తర్వాత దేవుడి మొహం చూడాల్సిన అవసరం ఏంటి? చాలండి కబుర్లు. రాత్రి ఎలా వచ్చారో గుర్తుందా? రాత్రి ఎలా వచ్చాను? నార్మల్గానే వచ్చుంటాను. నార్మల్గా వచ్చారో అబ్నార్మల్గా వచ్చారో పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. లేవండి, తొందరగా రెడీ కండి. జ్వరం తగ్గిందానన్నా? తగ్గింది. రాత్రి నేను వచ్చేసరికి నేను నిద్రపోతున్నాను. ఓహో, గాంధీ గారు ఏం చెప్పానో, తాగుడు చాలా చెడ్డ అలవాటని, అది ఆరోగ్యానికి చాలా హానికరమని, దరిద్రానికి హేతు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా చాలా. వేణు, వాళ్ళు అలాగే చెప్తారా, మహాత్ములు కదా. అది సరే గాని రాత్రి నేను వచ్చేసరికి నేను నిద్రపోలేదు. మరి రాత్రి నేను ఎలా వచ్చాను రా? అది నేను చెప్తాను. చెప్పు ఎలా వచ్చాను? మనిషికుండేవి 2 కాళ్ళే కదా. అవును, నాకు 2 కదా ఉన్నాయి. కానీ రాత్రి మీకు 4 కాళ్ళు ఉన్నాయి.
అల్లరి పిల్ల, నువ్వు వెళ్ళి పని చూసుకోపో. నిద్రపోయాడా? ఇద్దరు కాక ముగ్గురు చాలని ఈ రోజుల్లో నా చేత 4 పిల్లల్ని కనిపించారు. కానీ పెంచే వాళ్ళకే కనే హక్కు ఉంటుందో. చాలండి, 4 కన్నాను. ఇక నా వల్ల కాదు బాబు. అందుకేగా నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఎప్పుడు? 4 రోజుల క్రితం నేను రాజమండ్రి క్యాంప్కి వెళ్ళాను చూడు, అప్పుడు. అదేంటి, మనకి పిల్లలు వద్దనుకుంటే నేనే ఆపరేషన్ చేయించుకునేదానిగా? నువ్వా? ఓయ్, ఒళ్ళెలా ఉంది? పెళ్ళైన తర్వాత ఒక్కసారైనా నేను నీ బుగ్గ గిల్లానా? ఎందుకు? నువ్వు కందిపోతావని. అలాంటిది ఒక డాక్టర్ కత్తి నీ ఒంటి మీద పడితే నేను భరించగలనా? వాణ్ణి చంపేను. ఏంటి అలా చూస్తున్నావు? మీరు మంచోళ్ళా చెట్టోళ్ళా? ఏయ్, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? చిన్న మచ్చున చంద్రుల్లా. నేను బయలుదేరుతున్నాను. శారదా, నీ మీదొట్టు, రేపటి నుంచి నేను తాగను. రేపటి నుంచి తాగను అంటే ఈ రోజు తాగేసి వస్తారనమాట. రోజున్న పాఠమేగా. చూడు నాగభూషణం, నువ్వు ఈ విద్యా సంస్థకి డ్రిల్ మాస్టర్వి. వాళ్ళని ఆటపాటల్లో తీర్చిదిద్ది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత నీది. కానీ నువ్వేం చేస్తున్నావు? 5 బ్యాట్లు కొంటే 10 బ్యాట్లు బయట అమ్మేస్తున్నావు. 50 బంతులు కొన్నట్టుగా రాసి 25 బంతులు కొంటున్నావు. క్రికెట్ బ్యాట్లు అమ్మేస్తున్నావు, నెట్లు అమ్మేస్తున్నావు. చూడు చిన్న స్వామి, ఈ విషయాలన్నీ మీకు అనవసరం. భూషణం, అసలు ఏం జరిగిందంటే స్వామీజీ? వద్దు నాగభూషణం, నిన్ను సంజాయిషి చెప్పడం కోసం పిలిపించలేదు. ఇంతకు ముందు ఒకసారి హెచ్చరించాను, ఆఖరిసారిగా నీతో చెప్పి చూద్దామని పిలిపించాను. మరోసారి చెప్పాల్సి వస్తే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వెళ్ళొచ్చు. ఎలుగుబంటి తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా తెలిపోతుందా స్వామి? ఇతను మారతాడని నాకు నమ్మకం లేదు. మారమని అతనికి ఇంకో అవకాశం మనం ఇచ్చాం. అర్థం చేసుకుంటాడో వ్యర్థం చేసుకుంటాడో అంతా అతని చేతుల్లోనే ఉంది. నమస్తే స్వామీజీ. రామ్మా శారదారా. ఎలా సాగుతున్నాయమ్మా నీ సంగీత పాఠాలు? స్టూడెంట్స్ అంతా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు స్వామీజీ. ఎందుకు నేర్చుకోరమ్మా? నువ్వు పాడుతుంటే రాళ్ళు కొట్టే వాళ్ళకు కూడా రాగాలు నేర్చుకోవాలనిపిస్తుంది. నీ సంగీతం వింటుంటే ఆ సరస్వతే స్వయంగా దిగొచ్చిందా అనిపిస్తుంది. ఏదో మీకు నా మీద అభిమానం కొద్దీ అలా అనిపిస్తుంది అంతే. క్లాసుకి టైం అయింది, వస్తాను స్వామి. మంచిదమ్మా. అమ్మా శారదా, సత్యం తన అలవాట్లు మాని ఏమైనా దారిలోకి వచ్చాడా? ఇసుకలోంచైనా నూనె తీయొచ్చు గాని మూర్ఖుడి మనసు మార్చలేం. ఈ అపర సరస్వతి స్వరపావనం చేస్తూ ఉంటే వాడు సురాపానం చేస్తున్నాడు. భగవాన్, నీ లీలలు మాకు అర్థం కావయ్యా. జిల్లేడు కొమ్మకి మల్లెపూల దండేస్తావెందుకయ్యా? చూడు అనంతస్వామి, ఆ శారదను సత్యాన్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అనాథలుగా మన అనాథాశ్రమంలోనే పెరిగారు. ఈడు జోడు బాగుంది, ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అని మనమే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ సత్యం తాగుడికి బానిసైపోయాడు. పాపం ఈ అమ్మాయి రెక్కల ముక్కలు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. మనం తప్పు చేసామేమో అనంతస్వామి. స్వామి, స్వర్గంలో జరిగే పెళ్లిళ్లకు భూమి మీద మనం సాక్షులుగా నిలబడగలమే గాని మనం ఏం చేయగలం చెప్పండి? వాళ్ళు మంచిగా ఉంటారనే పెళ్లి చేశాం. వాళ్ళు ఇలా సంసారాన్ని ముక్కలు చేసుకుంటారని మనమేం కలగన్నామా? పద కవితా పితామహులు శ్రీ తాళపాక అన్నమాచారుల వారి కీర్తనలు మీరు చాలా నేర్చుకున్నారు. ఆయన కీర్తనల్లో భక్తి, రక్తి, విరక్తి, ముక్తి అన్నీ ఉన్నాయి. ఆయన కీర్తనలన్నీ ఆనిముత్యాలే. అందులో ఏది గొప్పదని చెప్పగలం? ఆయన ఆఖరి రోజుల్లో ఒక కీర్తనలో ఆయన ఏమన్నారంటే, స్వామి, బ్రతుకు సంచిలోకి మళ్ళీపోతుంది. ఇహలోకంలో నీకు సేవ చేసుకునే అదృష్టానికి దూరమైపోతున్నాను అంటూ వేదనతో ఆ స్వామికి విన్నవించుకున్నారు. ఆ కీర్తనకి స్పందించిన ఒక మహాకవి హృదయం
తన కవితా పద పుష్పాలతో ఇలా పరిమళించింది. मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव आचार्यदेवो भव ఏంటలా సొత్తనావు? ఏం లేదు, ఈ చీర నీ ఒంటికి నప్పినట్లేదు. ఓ 200 ఇస్తాను, కొత్త చీర కొనుక్కో. సాయంత్రం సినిమా కడదాం. సొంత ఆడదాని మీద సీవంత మమకారం ఉండదు కానీ పరాయి ఆడదాని చూస్తే లారీలతో ప్రేమ పుట్టుకొచ్చుద్ది. పొద్దుట మీ ఆవిని కొళాయి దగ్గర చూశాను, సిరిగిపోయిన చీరతో తిరుగుతోంది. ఆ చీర ఏదో పట్టుకెళ్ళి మీ ఆవిడకిచ్చి సినిమాకి తీసుకెళ్ళు. కొంతమంది ఆడవాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. బాగా గడ్డి పెట్టింది కదా అప్పారావు. చూడు, నీ గురించి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, పాలు ఆలస్యంగా అందజేస్తున్నావని. ఇంకోసారి ఇలాంటి వ్యధ వేషాలు వేసావో స్వామీజీకి చెబుతాను. అడ్వాన్స్ అసలు నాకు తెలియక అడుగుతాను, నెలకి ఎన్నిసార్లు అడ్వాన్స్ తీసుకుంటావయ్యా? నిన్నగాక మొన్ననే కదా అడ్వాన్స్ అడిగి తీసుకెళ్ళావు. తీసుకెళ్తాను, నీకేంటే బాధ? నీ సొంత డబ్బు ఏదో ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? నేను అడిగినప్పుడల్లా నాకు అడ్వాన్స్ ఇమ్మని ఎండీ గారు చెప్పారు కదా. పైగా ఆయనేమో మన బైసన్ ప్యానల్స్ తో హిమాలయాల్లో ప్రీఫ్యాబ్ హౌస్ కట్టడానికి వెళ్తున్నారు. నన్ను రమ్మన్నారు. 10 రోజులు పడుతుంది. అంతవరకు ఇంట్లో ఖర్చులు ఉండొద్దు. నువ్వు ఇంట్లో డబ్బులు ఇస్తే ఇంకా జీపు డ్రైవర్ గా ఎందుకుంటావయ్యా? ఈ పాటికి ఏ లారీకో ఓనర్ అయ్యి ఉండేవాడివి. అయినా ఈ డబ్బులతో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇదిగో ఈసారికి ఇస్తున్నాను, ఇంకెప్పుడు అడగకు. అలా అన్నారు, బాగుంది. ఏంట్రా సూరిగా
సారా కొట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. మన సారా కొట్టు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుందన్న. ఆ సత్తిగాడు సుత్తిగాడు వస్తేనే మన సారా కొట్టు పశువుల సంతగా మారిపోతుంది. బావా ఈ ఒక్కసారి రా బావా. నేను అనరా బావా నీకు పుణ్యం ఉంటుంది, ఒకసారి రా బావా. అరే వదులు వదులు. అరే నన్ను బలవంతం చేస్తే చంపేస్తా. చంపేస్తావా? నన్ను చంపేస్తావు బావా? చంపు బావా. అక్కమ్మ ఊరి చేతిలో చావటం కంటే ఇంకేం కావాలి బావా? చంపు చంపు బావా. ఈ సెంటిమెంట్ బూతులే వద్దని చెప్పా. అదిగో మాటలలో వచ్చేస్తున్నారు. ఇంకేముంది, మన సారా కొట్లో కృష్ణార్జున యుద్ధమే. మోసం చేసి మీ అక్కనిచ్చి పెళ్లి చేస్తావురా నాకు? నిజమే బావా, మా అక్కని మోసం చేశాను, తప్పు అయిపోయింది. వాయిదాల పద్ధతి బిల్లు సైకిల్ ఇస్తావని చెప్పి మొదటి వాయిదా కింద బెల్లు ఇస్తారా? బెల్లు నేను బెల్లు ఇచ్చేటప్పుడు చెప్పాను కదా బావా, ఆ తర్వాత హ్యాండిల్ ఇస్తాను, దానికి బెల్లు పిచ్చుకోమని. నోరు మీ వాయిదాల పద్ధతి అంటే ముందు నాకు సైకిల్ ఇచ్చి వాయిదాల పద్ధతిలో మీరు డబ్బు కడతారనుకుంటాం గానీ ఒకసారి బెల్లు, ఒకసారి ముందు చక్రం, ఒకసారి హ్యాండిల్, ఒకసారి చైను ఇస్తారని తెలియక మందులో కాలేశాను కదా. ఇదిగో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అయిపోయిన పెళ్లి, జరిగిపోయిన మర్డర్ గురించి ఆలోచించి ఏం ప్రయోజనం? ఒక లక్కీ డ్రాప్ వేసుకుందరు కానీ రండి. ఏంటని మాట్లాడి నాకు అర్థం కాకడుతున్నాను. బావ బావమర్ది మధ్య 1,00,000 ఉంటాయి, మధ్యలో నొట్టేస్తావా? అడ్డొచ్చావుంటే మధ్యలోకి నరికేస్తానంతే. నాకంతా గుర్తుందిరా. పెళ్లిలో కట్న కింద 10,000 సూట్ కేసులో పెట్టిస్తానన్నావుగా. ఇచ్చాను కదా బావా సూట్ కేసు. ఇచ్చావురా డొక్కు సూట్ కేసు, అందులో 10,000 లేనప్పుడు లేవు, ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు లేవు, ఇవ్వలేదు. బావా నువ్వు చాలా వేడిగా ఉన్నావు బావా. ప్రశాంతంగా ఉండాలంటే మందు కొట్టు. కొడతాను రే. మందు కాదు, ముందు నిన్ను కొట్టి తర్వాత నీ ఎక్కన కొడతా. అలా కాదు బావా, ముందు మందు కొట్టిన తర్వాత నన్ను కొట్టిన తర్వాత అక్కడ కొట్టు. ఏంట్రా? పోనీ ముందు మందు కొట్టిన తర్వాత నన్ను కొట్టిన తర్వాత అక్కడ కొట్టు. ముందు మందు కొట్టి తర్వాత అక్కన కొట్టి తర్వాత అదే ఇలాంటి గొడవలన్నీ లేకుండా ఉండాలంటే మందు కొట్టు, అన్ని సెటప్ అయిపోతాయి. అరే సూర్యపండు తొందరగా బాగా మందు తీసురా. అక్క ముగ్గురిని నన్నే అవమానిస్తావురా? సెంటిమెంట్ బూతులు మాట్లాడావంటే మర్డర్ చేసేస్తాను నిన్ను. కాదు కడప బాంబే చంపేస్తానంతే. నిన్ను చెప్పు తీసుకొని కొడతాను రా. మా అక్క మెళ్ళ తాళి పెట్టి కడతారా నువ్వు? నువ్వు కట్టమన్నావు, నేను కట్టేశారా? అవును మరి, నేను కట్టమన్నాను కాబట్టి మా అక్క మెళ్ళ తాళి పెట్టి కట్టావు కదా. ఇప్పుడు నేను బిల్లు కట్టమన్నాను, కట్టరా? రోజు ఆడే డ్రామా మళ్ళీ మొదలు పెట్టారా? మర్యాదగా బిల్లు కట్టి బయటికి వెళ్ళండి. మేము వెళ్ళలేమండి. దేనికి బాబు? డబ్బులేమండి. అయితే చొక్కాలు ఇప్పుతారా లేకపోతే నన్నే ఇప్పమంటారా? మీకెందుకంటే అంత శ్రమ? అరే బామర్ది, నేను పట్టుకుంటాను, చొక్కా ఇప్పురా. అలాగే ఏంట్రా మీ బావ బామర్దులు బాధతో? అదిగా సత్యమన్నా, ఈడు మా అక్క మెళ్ళలో తాళి పొట్టు కట్టాడు నా బాధతోటి. మందు కొడుతుంటే డబ్బులు ఎడతాడు. డబ్బులు నోరు మీట సన్నాసేత వాళ్ళారు. సారా కొట్టుకొచ్చి ఆడాళ్ళ గురించి మాట్లాడతారా? తప్పైపోయిందన్న. సర్లే రే సూరిగా, వాళ్ళ డబ్బులు నేను ఇస్తాను. ఇంకోసారి గలాబా చేస్తే నాతో చెప్పు. పడే కష్టపడి మనం మందు కొడితే ఈడి డబ్బులు కట్టాలి. రే వేణు తీసుకో. నాన్న ఈ రోజు నుంచి తాగరన్నా? సీసీ కన్నా నేనెందుకు తాగానో తెలుసా? తప్పు చేస్తున్నానన్న బాధతో తాగాను. ఆ తప్పేంటో తెలుసా? రోజు తాగేసి నిన్ను బాధ పెడుతున్నానని నాకు బాధేసి తాగాను. తీసుకో పిల్లలకి. అశోకుడు చెట్లను నాటించను, అశోకుడు చెట్లను నాటించను, ఏంటి అశోకుడు చెట్లను నాటించను. పెద్ద జోకురా ఇది. రే ఎవడైనా మొక్కలు నాటిస్తాడు గాని చెట్లను నాటిస్తాడా? మొక్కలు నాటితే పెరిగి పెద్దవై చెట్లు అవుతాయి. మీ మాస్టర్కి తప్పని చెప్పు. వీళ్ళంతా పంతుళ్ళు.
నువ్వేం చేస్తున్నావురా? ఓ లెక్కలా? ఇవి మనకి పెద్ద లెక్కేం కాదు, చేసుకో. పాప చిట్టి కన్నా, అరే ఈ ఇంట్లో నువ్వు ఒక్కడవే నాకు నచ్చావు. ఎందుకో తెలుసా? నేనెంత తాగినా నన్నేమీ అడగవు. నీకు రేపు పెద్ద చాక్లెట్ పట్టుకొస్తాను, మర్చిపోకుండా గుర్తు చేయి. ఎవరో మాట్లాడరా? సరే. రండి, అన్నం తిందురు కానీ. పిల్లలంతా భోంచేశారా? నువ్వు? శారదా, రేపటి నుంచి నేను తాగితే అన్నం తిందురు కానీ రండి. ఇంజిన్ ఏడెక్కినట్టుంది, రేడియేటర్లో నీళ్ళు పోయి. నిన్నే నీళ్ళు పోయి. శారదా, నువ్వు రోజు నడిచి స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఒక్కసారి అంటే నీకు మోపిడి కొని పెడతా, ఏమంటావు? అనడానికి ఏముంది? అదే వారానికి ఒకసారో 2 సార్లు మా ఇంటికి దయచేసి ఇళ్ళకొచ్చి సంగీత పాఠాలు చెప్పే అలవాటు నాకు లేదు. అదిగా శారదా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత లేదు. మీ ఆయన సత్యం గారు 15 రోజులు క్యాంప్లో ఉంటే 15 రోజులు ఆన్లో ఉంటాడు. పాపం ఏం సుఖ పెడతాడులే. అంటే అదే నా ఉద్దేశం, నీ ఒక్క జీతంతో 4 పిల్లల్ని మొగుడిని కూడా పోషించడం కష్టం కదా. చూడప్పారావు, నా కుటుంబ విషయాలు నీకు అనవసరం. నేను బాధల్లో ఉన్నానని నీతో ఎప్పుడు చెప్పలేదే. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. ఆఖరిసారి మర్యాదగా చెప్తున్నాను. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మా ఆయనతో చెప్తాను. ఆయన సంగతి నీకు తెలుసుగా. చూడమ్మా శారద, మన ఆశ్రమ నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరుంటున్న ఇంట్లో 5 ఏళ్లకు మించి ఎవరూ అద్దెకుండకూడదమ్మా. 5 ఏళ్ల తర్వాత మన ఆశ్రమంలోనే పనిచేసే మరొకళ్ళకి ఆ సౌకర్యం కల్పించాలి. కానీ ఇప్పటికే మీరు ఆ ఇంట్లో కాపురం పెట్టి 10 సంవత్సరాలు దాటింది. నీ మీద సత్యం మీద ఉన్న అభిమానం వల్ల ఆయన ఏమీ అనలేకపోతున్నారు. కానీ ఇప్పటికే ట్రస్ట్ చైర్మన్ గారు 4-5 నోటీసులు పంపించారమ్మా, ఇల్లు ఖాళీ చేయించమని. ఇలా అంటున్నానని ఏమనుకోకు. అనుకోవడానికి ఏముంది? పలక మీద రాతలు చెరుపుకోగలం, కానీ నుదుటి మీద రాతలు ఎలా చెరిగిపోతాయి? అలా నిరాశపడకమ్మా. సత్యానికి ఆ దురలవాటే లేకపోతే నీకు ఇలా అద్దెంట్లో ఉండే కర్మ పట్టేది కాదు. అతని తాగుడే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చూద్దాం, సత్యానికి నేను గట్టిగా చెప్తాలేమ్మా. వస్తానండి. మంచిది. నాయను సోమస్తున్నాడు. తాగటం తప్పుని వాయిస్తాడు. ఆ సంగతి మాకు తెలియదు. సత్యం ఆగు, నీతో మాట్లాడాలి. ఆగరా రే, ఆగు. రే సత్యం, నీతో మాట్లాడాలి. ఆగరా. నమస్కారం సావే. టాటా. సూర్య, 2 రాములు బట్రా. అలాగే. సత్యంగాడేడి? చిన్నస్వామి ఇలా వచ్చాడేంటి? ఈయనకు కూడా రుచి చూడాలనిపించిందేమో. లోపల రావడానికి సిగ్గుపడుతున్నాడా? వెనక దారి గుండారండి, ఎవరు చూడరు. ఓహో,
వెనక నుంచి పారిపోతాడనే నేను వదులుతానా? అలా రండి, అలా రండి. అబ్బా ఇలా రండి. స్వామి, మీకు కావాలని చెప్తే నేనే స్వయంగా తీసుకొచ్చి ఇచ్చేవాడిగా. కావాలని చెప్పడం ఏమిటి, తీసుకురావటం ఏమిటి? అదేవిడు స్వామి, ఇంకా సందేహిస్తారు ఎందుకు? కళ్ళుకొచ్చి ముంత దాచినట్టు సారాకొచ్చి మనసు దాచుకుంటారు ఎందుకు? తెస్తాను ఉండండి. చండాలుడా, నేను తాగడానికి వచ్చా అనుకున్నావురా? దౌర్భాగ్యుడా. మరి ఎందుకు వచ్చారు? ఆ సత్యంగాడికి బుద్ధి చెబుదామని వచ్చాను. ఏమని చెప్తారు? సారా తాగటం మంచిది కాదని, ఆరోగ్యానికి హానికరమని, సంసారాలు చెడిపోతాయని చెప్పడానికి వచ్చాను. ఆహా, అయితే తెచ్చారా? ఏమిటి చెప్పా? ఎందుకు? మీ మాటలు నిజమని జనం నమ్మేశారనుకోండి, మరి నాకు కావాలి కదండి ఈ ఈదులంతా అడుక్కోవడానికి వచ్చి చెప్పా. బాయ్స్, ఇది చిన్నస్వామి మోపెట్ కదూ? ప్రియమైన విద్యార్థులారా, చిన్నస్వామి అసలు స్వరూపం ఇప్పుడు చూస్తారు మీరు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారా వెళ్ళరా? ఆ సత్యాన్ని కలిసే వరకు వెళ్ళను. మంచిగా చెప్తే మీరెందుకు వెళ్తారు? వెళ్ళండి. ఏంటి మళ్ళీ వచ్చారు? కొంచెం 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 సారా కావాలా? కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దామని. ఇది రెస్ట్ హౌస్ కాదు, సారా కొట్టు. అబ్బో పడండి. అది అది మన సత్యానికి. స్టూడెంట్స్ అబౌట్ టర్న్. మూవ్. భూషణం, భూషణం. ఆళ్ళ మాటలే పట్టించుకోకండి చిన్నస్వామి గారు. కొబ్బరి నీళ్ళు తాగుతూనే తప్పట్టుకునే ఈ మనుషులు రోజుకు 4 పూట్ల త్రిపుల్ ఎక్స్ఎం తాగుతున్నారు. ఇదంతా మామూలే కానీ లోపలికి 2 పెగ్లేస్తున్నారండి. రండి రండి చెప్తా. నన్ను సారా తాగమంటావా? అప్రాచపేదవా? నీ 4 చీరేస్తానా అనుకున్నావు? అంత నా కర్మ అయ్యా, నా కర్మ. అదేంటి బావా, నేను ఏమన్నాను అంత కోపడతాడు? మందు కొడదా ఉంటా కూడా తప్పే. అరే నువ్వు గుళ్ళో దేవుడి చేత కూడా మందు కొట్టిస్తావురా? మహాప్రజలారా, మీ అందరికీ ఒక మహత్తరమైన వార్త. మన తెలుగింటి ఆడపడుచులందరికీ వీరుల విందైన వార్త. తాగుడికి బానసై మానయ్యాలనే సంకల్పం ఉన్నా ఇల్లు ఒళ్ళు గుల చేసుకుంటున్నా మన మగవాళ్ళందరికీ ఇదొక అద్భుతమైన వరం. బాబా దీనానంద్ గారు రాజమండ్రి వచ్చి ఉన్నారు. ఆయన తాగుడికి బానిసైన వాళ్ళందరికీ ఒక పసర మందు ఇస్తున్నారు. ఆ పసర మందు తీసుకుంటే ఎంతటి తాగుబోతులైనా సరే తక్షణం తాగుడు మానేస్తారు. ఆయన గారిని మహానుభావ, ఈ అనౌన్స్మెంట్ చేయడానికి ఈ ఊరు దొరికిందా? ఇంకే ఊరు దొరకలేదా? అదేంటండి, ఊరూరు తిరిగి ప్రచారం చేయమని మా దీనానంద్ గారి ఆజ్ఞ. చాలా మంచిది నాయన. గురువాజ్ఞ తప్పకుండా అన్ని ఊళ్ళలోనూ ప్రచారం చేయాలి. ఈ ఊరు తప్ప. అదేంటండి? నువ్వు ఉండవా? ఈ 100 నొక్కి కాదనుకో. నువ్వు పదవయ్య బాబు, లేకపోతే నిరీక్షతో మహాజనులారా. అయ్యో, నేను తాగుబోతుని కాదు స్వామి. కాకపోతే సాయంత్రం అయ్యేసరికి నాకు నడుము నొప్పి వస్తుంది. ఆ బాధను తట్టుకోవటానికి అప్పుడప్పుడు కొంచెం కదు శారదా. ఇదిగో సత్యం, ఇలాంటి కుంటి సాకులని చెప్పకు నువ్వు. ఆ బాబా దీనానంద్ గారు ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. వెళ్ళారంటే మళ్ళీ 4 ఏళ్ల వరకు రారయ్యా. నువ్వు ఈ రోజే బయలుదేరాలి. అలాగే స్వామి, కాకపోతే రేపు క్యాంప్కి వెళ్ళే పని ఉంది. వచ్చిన తర్వాత తప్పకుండా. ఇదిగో సత్యం, ఇన్నాళ్ళు జరిగిపోయింది ఏదో జరిగిపోయిందయ్యా. నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి. నీకు మనస్ఫూర్తిగా మానేయాలనున్నా ఈ అలవాటు మానుకోలేకపోతున్నావు. ఇన్నాళ్లకి నీ భార్యాబిడ్డల అదృష్టం బాగుండి ఆ పసరమంది వచ్చింది. అది కాదు స్వామి. నువ్వు ఇంకేం మాట్లాడకు, ఈ రోజే వెళ్తున్నావు. వెళ్ళాలా? ఈ పసరు పుణ్యమా అంటూ మీరు తాగుడు మానేస్తే మనలాంటి చక్కటి కుటుంబం ఈ ప్రపంచంలో ఉండదండి. అది నిజమే శారదా, కానీ చూడండి, మీ భార్యగా మీరేం చేసినా నేను భరిస్తాను. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి అన్నీ అర్థం అవుతున్నాయి. వాళ్ళు మిమ్మల్ని అసహించుకోవడం నేను భరించలేనండి. మనిద్దరం కలిసి వాళ్ళకి జన్మనిచ్చాం. మనిద్దరం కలిసి వాళ్ళకి మంచి బ్రతుకులు ఇవ్వాలి. దయచేసి ఇప్పుడు మీ మనసు మార్చుకోకండి. అది సరే. అదేం కుదరదు. మీరు వెళ్తున్నారంతే. అదిగో బస్సు వచ్చేసింది. వెళ్ళాలి.
నిజంగా వెళ్ళాల్సిందేనా? వెళ్ళండి. రైట్ అల్బైట్ సార్. టికెట్ టికెట్ సార్. టికెట్ ఇవ్వండి. చిల్లర ఇవ్వండి సార్. టికెట్ ఎక్కడి సార్? రాజమండ్రి ఒకటి. కడియం దిగండి దిగండి బాబు, తొందర దిగండి. ఎక్కడ పట్టావు? ఇక్కడ దిగాలి. నువ్వు రాజమండ్రి కదా టికెట్ తీసుకుంది రాజమండ్రికేనయ్యా, కానీ ఇక్కడ అర్జెంట్ పని ఉంది, దిగాలి. రాధా, రవి, వేణు తొందరగా రండి, స్కూల్కి టైం అవుతోంది. అమ్మా, అందరి ఇళ్లలో ఒకే దేవుని పూజిస్తారా? మరి మన ఇంట్లో ముగ్గురు దేవులను పూజిస్తాం. రూపాలు 3 అయినా 30 అయినా దేవుడు ఒక్కడే అని మీకు తెలియడం కోసం. అంటే అంటే తండ్రిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాదర్ అని. హిందీలో పితాజీ అని. మరి తెలుగులో ఏమంటారు? నానా అని. అంటే మూడింటికి అర్థం తండ్రనే కదా. అలాగే ముస్లింలు అల్లా అని పిలిచినా, హిందువులు రామా అని పిలిచినా, క్రైస్తవులు జీసస్ అని పిలిచినా మమ్మల్ని కాపాడు తండ్రి అని ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు, ఎవరికి అలవాటైన పద్ధతిలో వారు ఆ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఎవరెలా కొలిచినా జవాబిచ్చేది ఒక్కడే. గాంధీ గారు చెప్పింది మీకు గుర్తుందిగా, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. ఒరే రవి, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు, నేను తెస్తా. పర్వాలేదు వేణు, ఇలా ఇవ్వరా. రే తమ్ముడు, నేను తెస్తా, నీవు వద్దులే అక్క. మీ నాన్న ఎక్కడా? ఊరికెళ్ళారు, 3 రోజుల దాకా రారు. ఒకవేళ పని అయిపోతే మధ్యాహ్నానికి వచ్చేస్తానన్నారు. మళ్ళీ తెలివైందానివే. స్కూల్కి వెళ్తున్నారా? కాదు, యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు పెట్టుకొని గాడిదలు కట్టడానికి వెళ్తున్నాం. సర్లే, టైం అయింది, స్కూల్కి వెళ్ళినామా? ఏడుగుడు బాబు, ఇదో వచ్చేస్తున్నాగా. ఎవరు? నువ్వా? ఎందుకొచ్చావు? ఎందుకొచ్చానో నీకు తెలియదా? నేను అన్ని రకాల బళ్ళని డ్రైవ్ చేశాను, కొత్తగా వచ్చిన మారుతి జన్ తప్ప. నేను అన్ని రకాల ఆడవాళ్ళని చూశాను, సంగీత వచ్చిన నీలాంటి అందమైన ఆడదాని తప్ప. చూడపరా, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. చెప్పడం నీ ధర్మం, చెయ్యడం నా ధర్మం. నేను మర్యాదగానే చెప్తున్నాను, ఒప్పేసుకో.
బావా ఇంకా ఎప్పుడైనా సరే మా అక్కకి ఇడాకులు ఇస్తానన్నా అంటే చంపేస్తాను నిన్ను. అరే సురపండు కత్తెదిరా. కాదు బావా, నీ నెత్తిన సరా పోసి అగ్గిపుల్ల ముట్టేసి చంపేస్తాను నిన్ను. నెత్తిన సారా పోస్తావురా? వస్తా. అగ్గిపుల్ల గీస్తావురా? వీస్తా. అప్పుడు నేను చచ్చిపోతా. నువ్వు నాకు పెళ్లి ఇవ్వక్కర్లేదు, హ్యాండ్ ఇవ్వక్కర్లేదు. మీ అక్క ముండబోసిరే దాన్ని తాలిబొట్టు తెచ్చేస్తారు. ఊరు మిమ్మల్ని సారా పోసి తగలయ్యా. మీకు అప్పెట్టి నేను చెప్పెట్టుకెళ్ళాలి. సొమ్మిచ్చి సారా తాగే సత్యం సారా మానేయడానికి పసర తాగడానికి వెళ్ళాడు. ఆ పసర ఏదో మీరు తాగినా నాకు పీడ వదిలిపోయేది. చూసావు బావా, అంటే ఎంత ఒకవేళ అప్పుతో మీ కొట్లో సారా తాగడానికి వచ్చినా మా మీద ఈ జోకులు ఎక్కర్లేదండి. ఏంటి బాబు, ఏంటి పసరు తాగితే సారా మానేస్తారా? అయ్యి బాబు మా చెవులో పువ్వు పెట్టకండి. బామరిది ఆ పసరు చాలా పవర్ఫుల్ అంట. నేను దండోర వేసాను. దండోర వేయడం కాదు బావా, అదంతా పవర్ఫుల్ అయితే ఆంధ్రదేశంలో ఉన్న ఆడపడుచులు అందరూ మందు మానేయండి మందు మానేయండి. ఈ ఉద్యమాలు ఎందుకండి? మగవాళ్ళందరినీ పడుకోబెట్టి ఉగ్గిన తీసుకుని పసరు పోసారనుకోండి, అందరూ మందు మానేస్తారు కదా. ఊరుగా బావా, మందు తాగితే పసరు ఇరిగిపోద్దామో గానీ పసరు తాగితే మందు ఎక్కడ ఇరిగిపోద్దు బావా. శుభ్రంగా కొట్టే. అరే 2 బాటిల్స్ తీసురా. డబ్బులు ఏంటి? డబ్బులుంటే రోజు అప్పు తాగి నీ చేత మాటలెందుకు పడతావయ్యా? ఇల్లు రాసిస్తానన్నాం కదా, నువ్వు ఇలాగే డబ్బులు అన్నావంటే మేము ఇద్దరు పసరు తాగేస్తాం అంతే. పాపా, నీకే మసాలా వడ తీసుకో. రే రవి కన్నా లేవురా. ఏంటి కోపమా? శారద, అసలు ఏం జరిగిందంటే, నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి మందు మానేయటానికి పసరు ఇమ్మన్నానా? ఆయన ఏమన్నాడో తెలుసా? నాయన సత్యం, నీకు పసరు మందు ఇప్పుడప్పుడే అవసరం లేదు, నేను మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు కనిపించా అన్నాడు. ఈ 4 రోజులు నన్ను శుభ్రంగా పుచ్చుకోవచ్చు అన్నాడు. నిజంగా ఒట్టి శారదా. మీకిన్నాళ్ళు తాగుడు ఒకటే అలవాటు ఉందనుకున్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా? మీరు మారండి, మేమంతా మీ కళ్ళ ముందు చచ్చిపోయినా మారు. శారదా, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడటం కాదండి, ఈ ఊరంతా మన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఈ సమాజం తాగుబోతు వాడి పెళ్ళానికి ఇచ్చే గౌరవం ఏంటో మీకు తెలుసా? ఒక తాగుబోతు పెళ్ళానికి పరాయి వాళ్ళు చూపించే మర్యాద ఏమిటో మీకు తెలుసా? తెలీదు. మీ ఆయన తాగుబోతు కదా, వాడు సంసారాన్ని పోషిస్తాడు, నన్ను పోషించమంటావా అని ఒకడు అడుగుతాడు. మీ ఆయన తాగుబోతు కదా, నిన్నే సుఖపెడతాడు, నన్ను సుఖపెట్టమంటావా అని మరొకడు అడుగుతాడు. శారదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా కాదండి, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. నా 3 పిల్లలు అడ్డుపడకుండా ఉండుంటే ఈ రోజు నేను సమ్మె ఉండేదాన్ని. శారదా, అసలేం జరిగింది? శారదా, ఆ డ్రైవర్ అప్పారావు గారు మన ఇంటికొచ్చి అమ్మ చేయ పట్టుకున్నాడు. నువ్వా? మనం బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం. నీ ఇంట్లో వాళ్ళ ముందే నీ సంగతి తేల్చడానికి వచ్చానురా.
చలమా బాబాయ్ నా మాట విను. ఏమైందన్నయ్య? నేను నీకు అన్నయ్యనైతే నా పెళ్ళం వీడికి చెల్లెలే కదా. కానీ ఈ ఊరకొక్కగాడు ఏం చేశాడు తెలుసా? తనకు చెల్లెల్లాంటి నా భార్య చేయి పట్టుకున్నాడు. ఏంట్రా అలా నిలబడి చూస్తున్నావు? చెప్పరా చెప్పరా, పట్టుకున్నావా లేదా? చెప్పు చెప్పరా. మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయన వదిలేసేయండి. ఒక్కసారి నా ఇంటి వంక కన్నెత్తి చూశావో నీ మొగుడిని రెచ్చగొట్టి నా మీదకి పంపిస్తావా? వాడు నా ఇంట్లో వాళ్ళ ముందే నన్ను అవమానపరిచాడు. వాడు కొట్టింది నా శరీరం మీద, కానీ నేనెక్కడ కొడతానో తెలుసా? వాడి బతుకు మీద. బావా వాడిని చంపేస్తానంతే, అంగుళానికి ఒక ముక్క కింద వాడిని నరికేస్తానంతే, హత్య చేస్తాను బావా. మన లారీ వెనక చక్రాల కింద పెట్టి నుగ్గు చేసేస్తాను, కేసు కూడా ఉండవు. వద్దురా, సంపొద్దురా సంపొద్దురా, జీవహింస మహాపాపం రా. అయినా ఆ అప్పిగాడు అప్పు 1000 రూపాయలు ఆడికి ఇచ్చేస్తే పోద్ది కదరా. ఇచ్చేస్తామండి, ఎప్పుడు ఇస్తాం? మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం. అయినా బావా అప్పు ఇవ్వడం వాడంతు గాని పుచ్చుకోవడం ఆడిష్టమేనా బావా? నన్ను నడి రోడ్లో పట్టుకుని జనం అందరి ముందు బావా నన్ను కొడతాడా బావాడు? సూరిగా 2 గుడ్లు పట్టరా. అరే సత్యవన్న వచ్చాడు. అది కాదు సత్యవన్న, మా బతుకులు సరే, ఆ అప్పిగాడు శారదం మీద చెయ్యేస్తే నువ్వు ఊరికే 2 తగిలించి ఊరుకుంటావా? ఇప్పుడైనా ఏం మించిపోలేదు. నువ్వు 9 గంటలకు మర్డర్ చేసేస్తాను, 10 గంటలకు పోలీస్ దర్యాప్తు, 12 గంటలకు పోస్ట్ మార్టం అంతే. ఆ సత్యం ప్రశాంతంగా తాగడానికి వస్తే ఎందుకే అతను విసిగిస్తారు? అయినా సత్యం అన్న, ఆ అప్పారావు గారు ఎంత ఎదవో ఊరందరికీ తెలుసు. ఆ సన్యాసి గారితో మనకెందుకు గొడవ? అరే పెరిగినాయలా, ఆడు సన్యాసి అయితే మా బావ పరమ సన్యాసి, నేను పరమ 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 సన్యాసిని. 2 డొక్కులు వేసుకున్నానంటే ఆడిని చెత్తడు 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 చేసేస్తాను అంతే. సర్లేరా, ఇప్పటికే పొద్దుపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏంట్రా వాగుతున్నారు? అబ్బే ఏం లేపరారు, మేము మీకు 1000 రూపాయలు ఇవ్వాలి కదా. నేను మా బావతోటి సైకిల్ మీద వెళ్ళిచ్చేద్దాం అన్నాను, మా బావేమో రిక్షాలో వెళ్ళిచ్చేద్దాం అన్నాడు. దీని మీద ఇద్దాం బావ. బాబా పెద్దాళ్ళు రే, రిక్షాలో వెళ్ళిస్తేనే మర్యాద ఉంటుంది. కరెక్ట్ బా, రిక్షాలోనే 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 బాబాయ్.
అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం ఇద్దరుంటే పంచదార సాగరం ఇల్లు చూస్తే మల్లెపూల పంజరం రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చపోయే వారికి వడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా పగలేమో 2 కాళ్ళు చీకటి పడితే 4 కాళ్ళు జంతువు కాదు మనిషే ఎవరు ఇంకెవరు నాన్నే చీరు చీరు నవ్వుల్లో చిన్నారి గుంపల్లో చీకటింట దీపమెట్టాలా కనులు అదిరేలా కలలు కనవేలా ముసి ముసి ముద్దుల్లో ముక్కుతున్న పొద్దుల్లో వెన్నెలింత వేడి పుట్టాలా పెదవి వెనకాల మధువులొలకాల ఒడిలో పాప బడిలో పాప జతకే కంటి పాప ఎదలో పాప ఎదుటే పాప చెలినా పాప చలాకి సొగసుల రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం రాత్రి చేసిన తప్పులు అన్నీ పొద్దుట మన్నించేస్తుంది ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాంపో అంటుంది ఆ దేవతెవరు కాదు కాదు కాదమ్మా మీ అమ్మ తొలకరి తోటల్లో వాగుల్లో బంకల్లో ఎంకి పాట ఏతమవ్వాలా మనసు కవి పాట మనకు విరి బాట తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లో 7 జన్మలేకమవ్వాలా తెలుగు హరి పాట తేనియల తేట చిరుకోపాల చెలి రూపాలు పరిచే పక్క పాలు మమతామాల కసి రూపాలు అప్పుడే తాను పదండి అనగల రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం నేను ఇక్కడ రాసుకున్నాను కళ్ళు కనిపించడం లేదా సర్లే పెద్ద గొప్ప వెనక్కి తీసుకో రే ఏమిటమ్మా గొడవ ఏం లేదు నాన్న ఒక్క నిమిషం ఇస్త్రీ అయిపోతుంది నాకెందుకమ్మా ఇస్త్రీ 4 కిలోమీటర్లు తోలుతానో లేదో ఎక్కడ ఇస్త్రీ అక్కడే నలిగి మామూలు పాత చొక్క అయిపోతుంది ఇస్త్రీ వద్దేమో ఇచ్చే ఇచ్చే సరే మీకేం కావాలో చెప్పండి నేను క్యాంప్కి వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వస్తాను వచ్చేప్పుడు తెస్తాను నీకేం కావాలో చెప్పమ్మా మరి నాకు పట్టు లంగా జాకెట్ వేసుకోవాలంది నాన్న ఒట్టి పట్టులంగా ఏంటమ్మా చుట్టూ వెండి జరి అంచున్న పట్టులంగా తీసుకొస్తాను సరేనా రే నీకేం కావాలరా భూతద్దం కావాలి మా స్కూల్లో వెంకట్ గాడు వాడికే భూతద్దం ఉందని పెద్ద ఫోజు కొడుతున్నాడు నీకు అంతకంటే పెద్ద భూతద్దం తీసుకొస్తాను నువ్వు వాడికంటే పెద్ద పోజు కొట్టేయి ఓకే రే రవి రే నీకేం కావాలి నాకు కలర్ పెన్సిల్స్ కావాలి అంతే కదా సరే ఆగండి అక్కడ అది బాగోలేదు ఇది బాగోలేదని అన్నం తినకుండా ఆరోగ్యం పాడు చేసుకోకండి ఈ ఆవకాయతోనైనా రోజు 4 ముద్దలు తినండి సరే
క్యాంప్ నుంచి తిరిగి వచ్చేప్పుడు నీకేం తీసుకురమ్మంటావు? ₹1,00,00,000. ₹1,00,00,000? అదేనండి, ఈసారైనా మీరు తాక్కుండా వస్తే నాకదే ₹1,00,00,000తో సమానం. అంతేగా? అయితే ₹1,00,00,000 ఇచ్చేశాననుకో. రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచి ముట్టుకుంటే ఒట్టు. ఇప్పటికి ఎన్నోసారి? ఈసారి చూస్తావుగా. చూద్దాం. ఏయ్, వెళ్ళే ముందు ఒక ముద్దు. ఇదిగో నాన్న వాటర్ బాటిల్. నా బుజ్జి కన్నా నీకేం కావాలరా? రా 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 రా. పిల్లలు జాగ్రత్త, వస్తాను. రేయ్, అల్లరి చేయకుండా బాగా చదువుకోండి. టాటా టాటా. టాటా చెప్పు. టాటా 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 టాటా. ఏమండి, బుజ్జి టాటా చెప్తున్నాడు. బుజ్జి కన్నా టాటా టాటా. నేను ఇక్కడ ముందొస్తున్నా. వెరీ గుడ్, కమాన్. ఇక చాలు గాని జాగ్రత్తగా ఇంటికెళ్ళు. టాటా వేణు, జాగ్రత్త. సిస్టర్, ప్రమాదం ఏమీ లేదుగా? ప్రమాదం ఏం లేదమ్మా. హెడ్ ఇంజరీ వల్ల బ్లడ్ చాలా పోయింది. బ్లడ్ ఎక్కిస్తే సరిపోతుంది. తల్లిది కొడుకుది ఒకే గ్రూప్ బ్లడ్, బి నెగటివ్. బ్లడ్ తీసుకోండి. అలాగే సార్. సిస్టర్, బ్లడ్ తీయడం ఆఫ్ చేయండి. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మిమ్మల్ని కాదు, వారిని. రండి స్వామి. ఎస్ డాక్టర్, యు ఆర్ రైట్. ఈవెన్ ద రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ దట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, రండి కూర్చోండి. మీరు ఆవిడికి ఏమవుతారు? బంధుత్వం అంటూ ఏమీ లేదండి, కుటుంబ స్నేహమే. ఆ అమ్మాయి మా ఆశ్రమంలో సంగీతం టీచర్గా పనిచేస్తోంది. ఐ సీ. మరి ఆవిడికి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆమె భర్తే ఆ ఇంటికి పెద్ద దిక్కు. చిత్రం ఏమిటంటే ఇద్దరూ అనాథ శరణాలయంలోనే పెరిగారు. వాళ్ళకి నానే వాళ్ళు ఎవరూ లేరు డాక్టర్ గారు. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అతను జీబు డ్రైవరు, క్యాంపుకి వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో మరి. ఐ సీ. సిస్టర్. ఎస్ డాక్టర్. బయట కూర్చున్న శారదగాని ఒకసారి లోపల రమ్మని చెప్పు. అలాగే డాక్టర్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా. రండమ్మా. నువ్వేం భయపడక్కర్లేదమ్మా, బాబుకేం పర్వాలేదని చెప్తున్నారు డాక్టర్ గారు. తరచూ జ్వరం రావటం, తలనొప్పి ఇలాంటి ఏమైనా ఉన్నాయా?
అబ్బే అలాంటివేమీ లేవండి, చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ యాక్సిడెంట్ తర్వాత అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? నో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ. నేను అడిగింది మీ అబ్బాయి గురించి కాదమ్మా, మీ గురించి. నా గురించా? మీకు ఎప్పుడైనా ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇప్పటికీ 5-6 సార్లు జరిగింది. డాక్టర్ గారికి చూపిస్తే సైనసైటిస్ అన్నారు. మీకు ఎప్పుడైనా తలంతా పట్టేసినట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు తలనొప్పి ఎప్పుడైనా వస్తుందా? అప్పుడప్పుడు వస్తుంది. ఏ ఎనాసినో తీసుకుంటానో వెంటనే తగ్గిపోతుంది. ఐ సీ. మీరు కొంచెంసేపు బయట కూర్చోండమ్మా, నేను మళ్ళీ పిలుస్తాను. అదేమిటి డాక్టర్ గారు, అబ్బాయికి యాక్సిడెంట్ అయితే తల్లిని ప్రశ్నలు అడుగుతున్నారు? యాక్సిడెంట్ అబ్బాయికి అయింది, కానీ యాక్సిడెంటల్గా మాకు ఇంకో విషయం తెలిసింది. అబ్బాయికి రక్తం ఎక్కించడం కోసం తల్లి రక్తం తీసాం కదా, అది చెక్ చేస్తుంటే మా ల్యాబ్ చీఫ్ టెక్నీషియన్కి ఇంకో అనుమానం వచ్చింది. అది నిర్ధారించుకోవడం కోసమే ఆవిడ ఎన్ని ప్రశ్నలు అడిగాను. ఎనీవే, ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి. స్వామీజీ, ఏమిటి అలా ఉన్నారు? డాక్టర్ ఏం చెప్పారు? సత్యం ఊరి నుంచి ఎప్పుడు వస్తాడమ్మా? 2 రోజుల్లో వచ్చేస్తారు. ఎందుకు? ఇప్పుడు ఆయనతో ఏం పని? అది ఏమిటి స్వామీజీ, మీరేదో దాస్తున్నారు. నా కొడుకు ఏమైనా ప్రమాదమా? అదేం లేదమ్మా, బాబుకేం ప్రమాదం లేదు. కానీ మరి మీరెందుకు అలా ఉన్నారు? ఏం లేదమ్మా, నిన్ను కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. నన్నా? ఎందుకు? నేను బాగానే ఉన్నాను, నాకేం అనారోగ్యం లేదే. అనారోగ్యం అని కాదు, మరి కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే భవిష్యత్తులో నీ ఆరోగ్యం చాలా బాగుంటుందని. స్వామీజీ, ఖచ్చితంగా మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి, అసలేం జరిగింది? డాక్టర్ ఏం చెప్పారు? స్వామీజీ, నేను చిన్నపిల్లను కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథని అన్న చేదు నిజాన్ని మింగుతూ పెరిగాను. కట్టుకున్నవాడు తాగుడికి బానిసైపోయాడన్న చేదుని తీయగా దిగమింగుతూ బ్రతుకుతున్నాను. ఇంతకంటే చేదు విషయాన్ని మీరు నాకేం చెప్పగలరు? మీరేం చెప్పినా తట్టుకోగలిగే గుండె ధైర్యం నాకుంది. సందేహించకండి స్వామి, చెప్పండి. చెప్పే గుండె ధైర్యం నాకు తక్కువైనా విని తట్టుకునే గుండె ధైర్యం నీకుందన్న నమ్మకంతోనే చెప్తున్నానమ్మా. డాక్టర్ గారు నీకు జబ్బు అని చెప్పారు. నాకా? అయినా మందు తీసుకుంటే తగ్గిపోతుందిగా. ఇది మందులకి దక్కే జబ్బు కాదమ్మా. అంటే నువ్వు ఇంకో 2-3 నెలల కంటే ఎక్కువ బతకవమ్మా. నీ క్యాన్సర్.
వేణు, ఆ బండి నంబర్ చూసావా? అది వెనక నుంచి వచ్చి గుద్దిందనా? అది కారో లారీయో కూడా నాకు తెలీదు. దొంగనాయాలు, చిన్నపిల్లాన్ని గుద్దింది కాకుండా ఆపకుండా వెళ్ళిపోతాడా? వాడెవడో నాకు తెలిస్తేనా? అయినా శారదా, నేను లేనప్పుడు పిల్లల్ని నువ్వేగా జాగ్రత్తగా చూసుకోవాలి. శారదా, ఏంటి వాడికి ఇంత జరిగితే ఎక్కడో ఆలోచిస్తున్నావు? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవద్దు? నిజమే, కానీ నేనే లేకుండా పోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? శారదా, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదే. వెళ్దాం పదండి, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ రవి. హాయ్ వేణు. నన్ను ఈ జీప్ లో ఒక రౌండ్ తీసుకెళ్ళినా. ఎక్కు. నేను వస్తా నాన్న. ఎందుకురా? హాస్పిటల్ నుండి ఇప్పుడే కదా వచ్చావు. లేదు, నేను వస్తా. సరే ఎక్కు. పాప నువ్వు రావా? నేను రాను నాన్న. సరే, జాగ్రత్త జాగ్రత్త. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, వేణుకి అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా, అది గుర్తొచ్చి. మీరు చేసింది సరైంది కాదేమో. శారదకొచ్చిన జబ్బు గురించి ఆమె భర్తతో మీరు ఈ పాటికే చెప్పి ఉండాల్సింది. నాకంత ధైర్యం లేకపోయింది స్వామి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం తెలిసిన మనిషి కాబట్టి ఆ అమ్మాయికి చెప్పగలిగాను, కానీ సత్యానికి చెప్పేందుకు సాహసించలేకపోయాను. ఎందుకంటే జీవితంలో ఏ లోటు లేకపోయినా తాగుడికి అలవాటు పడ్డ మనిషి అతను. ఇప్పుడు తన భార్య ఎంతో కాలం బతకదని తెలిసి తట్టుకోలేక ఆ సారా కొట్టుకే పూర్తిగా అంకితమైపోతాడేమో అని భయపడ్డాను స్వామి. ఈవేళ కాకపోతే రేపైనా ఈ నిజం అతనికి తెలియాల్సిందేగా. ఆమె లేని ఆ సంసారాన్ని నేనే ఊహించుకోలేకపోతున్నాను. ఆమె పోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యత అతనొక్కడూ మొయ్యాలి. అందుకని సత్యం మానసికంగా సిద్ధపడాలి. ఆ కుటుంబం పట్ల మన ఆశ్రమానికి స్నేహమే కాదు, బాధ్యత కూడా ఉంది. రేపోసారి అతన్ని రమ్మని మీరు కబురు చేయండి. ఈ విషయం నేనే అతనితో స్వయంగా చెప్తాను. రే సూయిపడ్డు, మా బామ్మడికి ఇంకో సుఖేరా? అయ్యి బాబాయ్ బా, ఇవాళ నువ్వు హఠాత్తుగా ఇంత మంచోడు అయిపోయాడు బా. ఏటోరా, ఆదివారం నాడు రేపులో డబ్బులు విన్నాడు, అందరితో మంచిగా ఉండాలనిపించిందిరా. బా మరి ఇవాళ ఆదివారం కదా, డబ్బులు అరేస్తారు బా. అరే మీ ఎక్కని చేసుకుంది ఎవడరా? నువ్వే బా. అంటే నాకు కట్నం ఇవ్వాలి కదరా, కట్నం ఆ బ్యాలెన్స్ కింద బిల్లు పెట్టేసేయి. అయ్యి బాబోయ్ బావా, నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూస్తున్నావు బావా? నీ ఫేస్ కి కుక్కనే అయ్యారు, మా అక్కని ఇచ్చేసాను బావా నీకు. ఏంటరే నాకు కుక్కను కూడా ఎవరు? ఎవరు? అందుకే మీ అక్కనిచ్చారా కుక్కను? కుక్కనొకడు డ్రామాలు ఆడుతున్నారా? డబ్బులు ఇస్తేనే కానీ చుక్క కూడా పోయినావు అనుకుంటున్నారు. అయ్యి బాబోయ్, ఏం కూర్చోరా? మా అక్కని కుక్క అంటావా? మా అక్కని కుక్క అంటారు. మా అక్కని కుక్క అన్నాడు బావా. మా అక్క నీ పెళ్ళమా? ఆగండి, ఏంట్రా ఈ గొడవ? నా మందు తాగి నేను డబ్బులు అడిగితే నన్నే కొడుతున్నారు సత్యం. నిన్ను కొట్టారా? అయితే నువ్వు కొట్టు. కట్రా. ఇదా రేయ్, వెధవ డబ్బుల గురించి ఎందుకురా గొడవ? నా కొడుకు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు, నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంట్లో పార్టీ మీకు నేను ఇస్తాను. అరే వేణు, ఏంట్రా అలా చూస్తున్నావు? వచ్చి కోళ్ళు పట్టుకో. వేణు, లోపలికి వెళ్ళండి.
శారదా ఇది తీసుకెళ్ళి తందూరి చికెన్ బెంగళూరు చికెన్ ఏదో ఒకటి చెయ్యి. బాగా బాగా రోస్ట్ చేయమని నాకు చాలా పులుసు మసాలా పులుసు పులుసు కూడా కావాలి. అమ్మా కుర్మా సేమ్మా కుర్మా లేకపోతే నేను ముద్దలేనమ్మా. కుర్మా కూడా కావాలి తీసుకు. చూడండి, ఈ తాగుడు వాగుడు అంతా ఇంట్లో కుదరదు. కావాలంటే అవన్నీ బయట పెట్టుకోండి. ఏంటి ఎదురిచ్చి మాట్లాడుతున్నావు? సత్య అమ్మాయికి ఇష్టం లేదు, 7 గదులే తర్వాత చూస్తున్నాం. అలా కుదరదు. నేను చెప్పినట్టు జరిగి తీరాల్సిందే. ఇది నా ఇల్లు, దానిలో దాని బాబుగాడిలో ఈరోజు తేలిపోవాలి. ఏంటో రే మన నుంచి వాళ్ళకన్నా గొడవలు వచ్చేటనరా. మన మంది మనకుంది